హైదరాబాద్ డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. ఫార్మాలో నెంబర్ 1 గా అడుగులేస్తున్న నగరంలో పక్కదోవ పడుతోంది. ఇన్నాళ్లు జూబ్లీహిల్స్ పాత బస్తీలకే పరిమితమైన ఈ మాఫియా ఇప్పుడు రూటు మార్చుకుని జనావాసాల మధ్యకు చేరింది. కూకట్పల్లిలో ఓ ఫ్లాట్ లో ₹1 కోట్ల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. హైదరాబాద్ కూకట్పల్లి మైత్రినగర్ లో డ్రగ్స్ పౌడర్ తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు అతని నివాసం ఉంటున్న ఈ రూమ్ లోనే ఇక్కడ ఈ డ్రగ్స్ అనేవి అతను మొత్తం దాదాపు ₹1 కోటి విలువైన ఈ డ్రగ్స్ పట్టుకున్నారు, పౌడర్స్ పట్టుకున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్స్. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం సార్. ఈ ఎలాంటి పౌడర్ సార్ ఇది? దీనికి సంబంధించిన పౌడర్ ఇవన్నీ యాంటీ డిప్రెసెంట్ గా వాడుతుంటారు. దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఇది ఈ టాబ్లెట్ ఈ పౌడర్స్ టాబ్లెట్ తయారు చేస్తే మత్తుగా వస్తుంది, నిద్రపోవడం జరుగుతుంది. దీన్ని డొలాస్టిన్ అని అస్టిలోపామ్ అని 2 మందులు యాంటీ డిప్రెసెంట్ గా వాడతారు. లియోసిట్రిజిన్ అని కోల్డ్కి వాడుతుంటారు. అయితే ఈ పౌడర్ ని అంటే దీనికి ఈ పౌడర్ ఇలాంటి రన్ చేయాలంటే ఎలాంటి దీనికి లైసెన్స్ జనరల్గా ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో లైసెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. దానికి రియాక్టివ్ ఫోటోస్ అన్ని వేరే తీసుకొచ్చుకొని అన్ని రీప్యాక్ చేసుకొని వేరే వేలకు పంపడం జరుగుతుంది. అనైజెనిక్ ప్రిపరేషన్ ఇలా చేయకూడదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారంగా నేరం. సార్ ఇలా ఎవరైతే దీన్ని సప్లై చేస్తున్నారో దీన్ని ఇది ఇలా చేయడానికి లైసెన్స్ అనేది లేదు. దానికి సంబంధించి ఇది ఎక్కడికి సప్లై చేస్తున్నారు? అతను ఈ యొక్క సాయి ల్యాబ్ అని పేరు పెట్టుకునేసి ఓం సాయి అని పేరు పెట్టుకుని ఇంటీరియర్ పూజ్యం మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఏరియాలకు అప్పుడు చెప్తారు. అది ఇక్కడ పట్టుబడిన ఈ పౌడర్ అనేది మత్తు పదార్థాలకు సంబంధించింది. హై టెన్షన్ లేనప్పుడు మత్తు ఇవ్వడానికి కొంత ఇది యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి లైసెన్స్ కూడా లేకుండా ఇక్కడ రన్ చేస్తున్నారు. గడ్డం కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ రన్ చేస్తున్నాడు. ఇది మొత్తం ₹1 కోటి విలువైన సొత్తు ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ నాగార్జున, NTV, హైదరాబాద్.